నమస్కారం అండి. రజనీ రాగమాల్లో ఇవాళ 4వ ఆణిముత్యం. ఈరోజు నేను ఎంచుకున్న పాట మరునిమిషమే. ఈ పాట 1936లో అంటే రజనీ గారికి అప్పుడు 16-17 సంవత్సరాలు ఉండుంటాయి. అప్పుడు రాసినటువంటి పాట. ఇది దేవదాసు అనేటువంటి ఒక సంగీత నాటకంలోది ఈ పాట. ఆ రోజుల్లో పద్య నాటకాలతో పాటు సంగీత నాటకాలు కూడా బాగా ప్రాచుర్యం పొంది ఉండేవి. చాలామంది రాశారు. అలాగే ఈయన కూడా రాసుకుంటే ఇది బహుశా మనకి మరాఠీ నాటక సాంప్రదాయం నుంచి వచ్చి ఉంటుంది. అదంతా వేరే విషయం. కానీ ఈయన కొన్ని నాటకాలు రాసి చండీదాస్ ఒకటి, దేవదాస్ ఒకటి. ఇది పిఠాపురంలో నవ్య కళా సమితి అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ నాటకాలని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారట. అలాగా ఈ దేవదాస్ నాటకానికి సంగీత రచన, మాట రచన, నిర్వహణ రజనీ గారు చేశారు. ఇందులో మనమంతా పిఠాపురం నాగేశ్వరరావు గారు అని చెప్పి ఎరిగి ఉన్నటువంటి పాతర్లగడ్డ నాగేశ్వరరావు గారు ఈ దేవదాసు నాటకంలో ప్లేబ్యాక్ పాడారట. అప్పటికి ఆయన వయసు 14 సంవత్సరాలు. ఆయన ఇంకా అప్పుడు స్కూల్లోనే ఉండేవారట. ఆయన స్కూల్లో చదువుకుంటూ తండ్రి గారికి కూడా నాటకాల మీద ఆసక్తి ఉండేది. ఈయన కూడా నాటకాల మీద ఆసక్తి, మంచి గాయకుడు, పాట బాగా పాడుతున్నాడని చెప్పి అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల ఆయన రజనీ గారి దగ్గర ఈ పాట నేర్చుకొని పాడారట. ఇది నాగేశ్వరరావు గారు ఏబి ఆనంద్ గారిని ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. అందులో 2 పాటలు ఈయన బాగా అప్పటికి కూడా గుర్తున్న పాటలు ఏమిటి అంటే, ఒకటి నీటితో ఆరేది కాదు ఈ దప్పి అనేది ఒక పాట, రెండోది మరునిమిషమే. ఈ నాగేశ్వరరావు గారు ఆయన సినిమా ప్లేబ్యాక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ముందు ఇంటర్వ్యూ లాగా చేస్తారు కదండి, టెస్ట్ చేస్తారు కదా. ఆ టెస్ట్లో ఆయన ముందు పాడింది నీటితో ఆరేది కాదు దప్పి అనే పాట పాడి అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారని చెప్పుకున్నారు. తర్వాత మరునిమిషమే ఆయన మళ్ళీ రేడియోలో కూడా పాడారట, హైదరాబాద్ రేడియోలో కూడా పాడారట. ప్రస్తుతం మనకు అది లభ్యం లేదు. మనకి ఇప్పుడు మనం వింటోంది ఓలేటి వెంకటేశ్వర గారు పాడినటువంటి పాట. ఇక ఈ పాట సంగీతం దగ్గరికి వస్తే ఇది సింధ్ కాపీ రాగంలో చేశారు. రజనీ గారు అప్పుడు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారు కదా. అప్పటి వస్తున్నటువంటి సంగీత ధోరణుల మీద ఒక ప్రభావం ఆయన మీద ఉంటూ ఉండేది. అట్లా ఆయన ఖాన్ సాహెబ్ అబ్దుల్ కరీం ఖాన్ అని ఆయన సంగీతం మనకి లాహోర్ రేడియోలో నుంచి, అప్పుడు అసెంబ్ల్డ్ రేడియోస్ ఉండేవి, ఆ లాహోర్ రేడియోలో నుంచి ఆయన పాటలు వింటూ ఉండేవారట. అందులో ఇన్ని బాగా ఆకట్టుకున్నటువంటి 2 పాటలు, ఒకటి జమునా కే తీర్, రెండోది పియా బినా నహీ ఆవత్ చైనన్. జమునా కే తీర్ ఇప్పటికి కూడా మనకి యూట్యూబ్లో లభ్యమవుతోంది. ఈ పాటలు ఆయన విన్నారు. దీంతో పాటు సైగల్ పాట ఒకటి ఉంది, లగే గమ్ చోట్ నహి హాయ్ అని చెప్పి ఒక పాట, లగే గమ్ చోటి హాయ్ అని. ఆ పాట కూడా, ఈ 3 పాటలు ఆయన బేస్ కింద చేసుకొని ఆయన సొంత క్రియేషన్ ఒకటి చేశారు, అది మరునిమిషమే. పాటలో మాత్రం బాగా మనకి రాగం సింధురాగం కావడం వల్ల ఒక ఒక పశ్చిమ అంటే పంజాబీ ప్రభావం కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది అచ్చమైనటువంటి తెలుగు పాట. ఇంతకీ కథ ఏమో బెంగాలీ కథ, దేవదాసు బెంగాలీ కథ కదండి. బెంగాలీ కథ, పంజాబీ సంగీతం, తెలుగు పాట. ఇప్పుడు ఈ నేపథ్యంలో నుంచి మనం ఈ పాటను అర్థం చేసుకుంటే ఈ పాట మరింత బాగా మనకి అర్థమవుతుంది. ముందు పాట టెక్స్ట్లోకి వెళ్దాం. మరునిమిషమే మనదో కాదో, మధువానవో మధుపా మధుపా, వడగాలిని వాలునో ఏమో, జడివానను రాలునో ఏమో, మరునిమిషమే మనదో కాదో, తొంగలి రెప్పల చెంగల్వ పువ్వే, తొంగి చూచినదదిగో కన్నావే, రేపని మాపని చూడకుమోయ్, రెప్పపాటు మాత్రమే ఈ బ్రతుకు అని. ఇది పాట అండి, మరునిమిషమే మనదో కాదు అని. చాలా ఫిలాసఫీ ఉంటుంది ఈ పాటలో. అయితే మనకి దేవదాసు కథ తెలిసిన వారందరికీ దేవదాసు యొక్క డిఫీటిస్ట్ ఫిలాసఫీ కూడా ఇందులో ప్రతిబింబిస్తోందన్న విషయం మనకి అర్థమవుతుంది. ఈ పాట అంతా కూడా తేలికైనటువంటి తెలుగు మాటలతో జరుస్తుంది. కొన్ని అచ్చ తెలుగు మాటలు కూడా ఉన్నాయి. ఒక నిమిషం మనం వాటిని చూద్దాం. మరునిమిషమే మనదో కాదు, అది అందరికీ అర్థమైపోతుంది కదా. మధువానవో మధుపా మధుప, మధువానవో అంటే మధువాన కాదు అక్కడ, మధువు ఆనవో అంటే తేనె కనబట్టలేదా, తాగవా, తేనె తీసుకో, తేనె తాగవా అని. అంటే మధుప అంటే ఇక్కడ తుమ్మెదని అడ్రస్ చేస్తున్నాడు కవి. మరునిమిషమే మందో కాదో, నువ్వు వచ్చావు కదా, వచ్చి ఆలోచిస్తున్నావు ఏమిటి, ఇప్పుడే తీసేసుకో జీవితం ఒక మధువు అని చెప్పేసి కవి ఆ తుమ్మెదతో అంటున్నారు.
ఆలస్యం కాకుండా తీసుకో అని. అక్కడ మధుప అంటే ఇంకొక అర్థం కూడా ఉందండి, మానవ అనే అర్థం కూడా వస్తుంది, అది నేను కొంచెం వివరిస్తాను. అంటే జీవితాన్ని కూడా మనం ఆనందించు, రేపు మరో నిమిషం ఏమవుతుందో మనకు తెలియదు కదా, ఈ నిమిషంలో నువ్వు ఆనందించు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఈ మధు అనే పదం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మధువు అని, మధుప అంటే ఈ మధు అనే పదం గురించి కూడా మనం మరింత లోతుగా విశ్లేషించుకోవచ్చు. మా మరిది బాలంతరపు కిరణ్ సుందర్ కొంచెం ఈ విషయం గురించి చాలా వివరణ ఇచ్చారు. మధు అనేది ఏకంగా ఉపనిషద్ వాక్యం, అది ఆయన మాటల్లో చెప్తున్నాను. బృహదారణ్యకంలో మధు బ్రాహ్మణం అని ఒక చాప్టరే ఉంది. ఛాందోగ్యంలో కూడా మధు ప్రస్తావన ఉంది. కఠోపనిషత్తులో యయం ఇమం మధ్వదం వేద ఆత్మానాం జీవం అంతికాంత్ అని, మనిషిలోని ఈ జీవుడు అంటే ఆత్మ, మధ్వదం అంటే మధు అది, మధు అద అంటే మధువు కుడిచేది అని, మధువు అద, మధ్వదం మధుపం అని అన్నారు. జీవితం అంటే అనుభవాలు, ఈ అనుభవంలోని రసాన్ని ఉపనిషత్తు మధువు అంటుందిట. ఈ జీవన అనుభవాన్ని, రసమాధువుని తాగుతూ బతుకు సాగిస్తూ ఉంటాడు మనిషి. అంచేత ఈ పాటలో మధుప అంటే మానవ అని కూడా అనుకోవచ్చు. అనవసరంగా కాలాన్ని వృధా చేసుకోకుండా జీవితాన్ని ఆనందించు, మరు నిమిషం ఏమవుతుందో మనకు తెలియదు అని ఒక వివరణ. ఈ వివరణ బాలంతరపు కిరణ్ సుందర్ ఇచ్చారు. ఇది కూడా మనకు రజనీ గారి యొక్క తాత్విక చింతన గురించి ఒక అర్థం పడుతుంది. ఇక తర్వాత వాక్యంలోకి వస్తే, వడగాలిని వాడునో ఏమో, జడివానలో రాలునో ఏమో. ఇది ఆ పువ్వు గురించి చెప్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది, వడగాలి వస్తే అది రాలిపోతుందేమో, వాడిపోతుందేమో, జడివాన వచ్చిందా రాలిపోవచ్చు కదా అని ఈ పువ్వు గురించి ఇక్కడ ప్రస్తావనిస్తారు. మరు నిమిషంలో ఈ పువ్వు ఏమవుతుందో లేదో తెలియదు కదా, మధువు తీసుకో అని. తర్వాత వాక్యం ఉందో చూడండి, తొంగలి రెప్పల చెంగల్వ పువ్వే, తొంగి చూచినది అదిగో కన్నావే. తొంగలి అచ్చ తెలుగు మాట అండి ఇది. ఈసారి మీరు ఒకసారి ఇక్కడ నేను మీకు ఓలేటి గారి పాట, ఈ పాట పాడింది మనకి ఓలేటి గారు రేడియోలో ఇచ్చేశారని చెప్పా కదా, ఓలేటి గారి పాటలో మీరు ఆ వాక్యం వచ్చినప్పుడు వచ్చినటువంటి చిన్న చిన్న సంగతులు చూస్తే ఎంత అందంగా రజనీ గారి పాట ఇచ్చేశారో మీకు అర్థమవుతుంది. చూడండి. అటుయి అని చెప్పి ఒక చిన్న చప్పుడు వచ్చింది చూడండి, అది తొంగలి అంటే అర్థం. అంటే ఏమిటి అంటే ఫ్లిక్కరింగ్, కన్ను మూసి తెరవడం. ఈ కన్ను మూసి తెరవడాన్ని తొంగలి అంటారు. ఇంకొక విధంగా చూస్తే పువ్వు రెక్క విచ్చుకుంటున్నప్పుడు చప్పుడు అవ్వదు, కానీ అది కదులుతూ విచ్చుకుంటూ ఉంటుంది. ఆ కదలికల్ని ఆయన తొంగలి అని. తొంగలి రెప్పల చెంగల్వ పువ్వే. చెంగల్వ పువ్వు అంటే ఎర్రటి కలవ పువ్వు, అది విచ్చుకుంటోంది. అవి విచ్చుకున్నటువంటి చప్పుడు మనకి వినపడదు, అనాహత నాదం అది. అది రజనీ గారు ఆ టొయ్ అనేటువంటి ఆ చిన్న మీటలో మనకి తెలియజేశారు, అలా విచ్చుకుంటోంది అనేటువంటి. అది కవి యొక్క చాతుర్యం, ఆ సంగీతకారుడి యొక్క ప్రతిభ మనకి ఇక్కడ తెలుస్తుంది. అది ఆ చెంగల్వ పువ్వ తొంగి చూచినది అదిగో కన్నావు, ఇప్పుడే తొంగి చూస్తున్నావా అని ఆ ఎర్ర కలువ పువ్వు గురించి ఈ మధుపానికి కవి చెప్తున్నాడు. రేపని మాపని చూడకుమో, ఇప్పుడు వచ్చింది కదా రేపు చూద్దాంలే అని కానీ, మాపు సాయంకాలం చూద్దామని కానీ అనుకోకు, రెప్పపాటు మాత్రమే ఈ బతుకు అన్నారు. ఇప్పుడున్నది కళ్ళు మూసి తెరిచే లోపల ఉండకపోవచ్చు అని ఒక మంచి అర్థం ఈ పాట మనకి ఇచ్చారు. ఎంత తేలికైన పదాలతోటో ఎంతో గొప్ప అర్థం ఈ పాటలో ఉంచారు. ఈ పాటని ఓలేటి గారి తర్వాత మల్లా సూరిబాబు గారు, అంటే ఓలేటి గారు శిష్యరికం చేశారు కాబట్టి మల్లా సూరిబాబు గారు అది విని ఆయన శిష్య సమానుడైనటువంటి రమణ బాలచంద్ర పాడి యూట్యూబ్లో పెట్టారు. అది విని మళ్ళీ తర్వాత జనరేషన్ కవిత, నిక్కీ అని వారిద్దరూ కూడా, పిల్లలిద్దరూ చక్కగా పాడి ఈ పాటని ఎంతో ప్రచారం తీసుకొచ్చారు. యువకుల కళాకారులు కూడా అందిపుచ్చుకున్నారు. వాళ్ళు ఈ పాటని ఇంప్రవైజ్ చేసినటువంటి పద్ధతి చూస్తే ఆ తరాన్ని నుంచి ఈ తరం దాకా, అంటే 1936 నుంచి ఇప్పుడు
దాదాపు 2025 దాకా ఆ పాట ఇంతమందిని ఆకర్షిస్తోంది అంటే ఆ పాటలోని గొప్పతనం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి ఆ పాట విందాం. మరుని ముసమే మరుని ముసమే మరుని ముసమే మనతో కాదో మరుని ముసమే మనతో కాదో మరుని ముసమే మనదో కాదో మరుని ముసమే మనదో కాదో మరుని ముసమే మధువానవో మధుబా మధుబా మధువానవో మధుబా మధుబా మధువానవో మధుబా మధుబా మరుని ముసమే పొంగలి రెప్పల చెంగల్వ పూవే దొంగి చూచినది ఇదిగో కన్నావో ఓ దొంగలి రెప్పల చెంగల్వ పూవే దొంగి చూచినది ఇదిగో కన్నావో వడగాలిని ఈ పాట ఇన్ని తరాలు నడిచినటువంటి పాట, ఎంతో ఆధ్యాత్మికత, ఒక తాత్వికత ఉన్నటువంటి పాట. ఈ పాటని ఆ చిన్న వయసులో ఆ కవి రాశాడంటే ఆ కవి యొక్క చాతుర్యము, ఆయనకున్నటువంటి ప్రతిభ మనకి అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక పాటతోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే.